Hello, my dear friends. All good? So, it's been long. ఈ మధ్యన జరిగిన న్యూస్‌లన్నీ చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది. రీసెంట్‌లీ ఢిల్లీలో అమ్మాయి సూసైడ్ చేసుకుంది. మహారాష్ట్ర అమ్మాయి. యూపీఎస్సీ యాస్పిరెంట్. మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే నేను ముందు నుంచి చెప్తున్నాను. చాలా వీడియోస్ చేశాను. నా ఫస్ట్ వీడియో కూడా మీరు యూపీఎస్సీ స్టార్ట్ చేసే ముందు ఇది తప్పకుండా చూడండి అని చెప్పి ఒక వీడియో చేశాను. దానిలో చెప్పాను నేను. దీస్ ఆర్ ద థింగ్స్ యూ హావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్. ఫైనాన్షియల్ ప్రెషర్స్ ఉంటాయి, సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి, చాలా చెప్పారు. చాలా మంది చూశారు కూడా, చాలా మంచి కమెంట్స్ పెట్టారు. ఐ విష్ ఈ అమ్మాయికి అది రీచ్ అయ్యి ఉంటే బాగుండేదని. బట్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది. ఐ ట్రై టు మేక్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్. అండ్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్ సమ్ టైమ్స్. నా తప్పున్నా లేకున్నా కూడా, ఎందుకంటే మన కమ్యూనిటీలో స్టూడెంట్, మన కమ్యూనిటీలో వాళ్ళు. బట్ యా, ద థింగ్ ఇస్, ఎందుకు సూసైడ్ జరుగుతుంది? యా, అది 3 days ముగ్గురు చనిపోయారు కోచింగ్ సెంటర్ కింద. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కోచింగ్ సెంటర్. ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అది వెళ్దాం. ఢిల్లీ అనగానే ఢిల్లీ వర్సెస్ హైదరాబాద్ అని ఒక వీడియో. ఇదే ఎగ్జాక్ట్లీ చెప్పేదాన్ని. అంటే అంత పెద్ద ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏం డబ్బులు తక్కువ, బేస్మెంట్స్లలో పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓల్డ్ రాజేందర్ నగర్ అనే కాన్సెప్ట్. దానివల్ల అందరు అక్కడికే వస్తారు. ఎందుకు వెళ్ళాలి అందరు అక్కడికి? ఏమవుతుంది? సో అక్కడే వీళ్ళకి కూడా తప్పక ఇన్స్టిట్యూట్లు అక్కడ పెడుతున్నాయి. ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. దూరం పెడితే రారు మళ్ళీ కదా. వెళ్తారా మీరు? దూరంగా వెళ్తారు. అంత దూరం పెట్టానంటే వాడు కరెక్ట్ కాదేమో అనుకుంటారు. పేరెంట్స్ కూడా లేదు, ఇది బాగుందని పిల్లలు చెప్పినా కూడా లేదు, పెద్ద పెద్ద దానికి వెళ్ళు, ఇబ్బంది పడ్డా ఏం కాదు. ప్రాణాలు పోయినప్పుడు నా ప్రాణాలు పోయిన పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. సో మే దోస్ సోల్స్ రెస్ట్ ఇన్ పీస్. మీరు జాగ్రత్త. ఫస్ట్ పాయింట్స్ ఏంటి సార్ దీనిలో నుంచి టేక్ అవేస్ ఏంటి? వాట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ థింగ్, తన సూసైడ్ లో రాసింది. తన సూసైడ్ నోటే ఐ హ్యావ్ గాట్ ఇట్ సమ్వేర్. ఐ విల్ రీడ్ ఇట్. ఐఎమ్ సారీ మమ్మీ పాపా, ఐఎమ్ రియలీ వెరీ ఫెడ్ అప్. దేర్ ఆర్ జస్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ ఓన్లీ, నో పీస్ ఓన్లీ. I tried every possible way to get rid of this from this so called depression, but I can't overcome it. And continuingly she quoted her problems as depression, high cost of living in Delhi, societal pressures, life problems on general, and government not చేసింది ఎగ్జామ్స్లలో స్కామ్స్ తక్కువ చేయండి అని చెప్పి. పూజా క్రెడిట్ ఇవన్నీ వచ్చినాయి కదా మొత్తం. సో ఐ అండర్స్టాండ్. ఐ థింక్ యూ ఆల్సో కెన్ అండర్స్టాండ్. ఈ ప్రిపరేషన్ అంతా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సిలబస్ కదా. మన లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్తాను, ఇదే చెప్తాను, మీకోసమే చెప్తున్నాను కదా. నాకేం వస్తుంది? ప్లీజ్ అండర్స్టాండ్. చావ్ అనేది ఎప్పుడు ఒక మార్గం కాదు. దెర్ ఆర్ మెనీ వేస్. షీ ట్రైడ్ ఎవ్రీ పాసిబుల్ వే. కానీ వాళ్ళ పేరెంట్స్కి తెలియని కూడా తెలియదు అనుకుంటా. అందుకే ఇలా రాసి పెద్ద పైన అన్ని ట్రై చేస్తాను. సి ఆల్వేస్ ఫస్ట్ థింగ్, ఎప్పుడైనా కూడా మనం ఎక్కువ ఐసోలేట్ అయి ఉంటే బ్యాడ్ థాట్స్ వస్తూ ఉంటాయి. ఎంటీ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్. వీ షుడ్ గెట్ బిజీ విత్ అదర్ థింగ్స్. ఒకటి మనకు పడట్లేదు అంటే, పాయిజన్ మనం తింటుంటే పడట్లేదు అన్నప్పుడు మనం వదిలేయాలి. వదిలేయడం కూడా మనకి ఇబ్బంది ఎందుకు అవుతుందంటే, స్టార్ట్ చేస్తున్నాం కదా. యూపీఎస్సీ మనం వదిలేస్తే పీపుల్ ఆర్ అందరు మనల్ని ఫెయిల్యూర్ అంటారు అనే ఫీలింగ్. అరే ఒక ఎగ్జామ్ రా పోయి, ఎందుకు ఫెయిల్యూర్ అవుతావు ఎగ్జామ్ వల్ల? ఎప్పుడు లైఫ్లో ఫెయిల్ కాలేదా ఎగ్జామ్లో? ఈ ఎగ్జామ్కి ఎందుకు అంత ఫీల్ అవుతున్నాం మనం? జస్ట్ అన్ ఎగ్జామ్ కదా. సో అదే మనం ఫస్ట్ నుంచి చెప్తున్నా, ట్రీట్ ఇట్ లైక్ అన్ ఎగ్జామ్. ట్రీట్ ఇట్ జస్ట్ లైక్ అన్ ఎగ్జామ్. 2-3 అటెంప్ట్ మ్యాక్సిమం. నా ప్రతి స్టూడెంట్ 3 అటెంప్ట్ దాటిని అని చేస్తే క్లియర్ చేస్తారు, లేకుంటే వెళ్ళిపోతారు ఇక్కడ. నెక్స్ట్ బెస్ట్ థింగ్. ఎందుకంటే లైఫ్ చాలా పెద్దది, మీరు చాలా పెద్దోడు. మీరు ఇట్లాంటి దానిలోకి వచ్చిన లైఫ్లో ఏదో పీకడానికే వచ్చారు. యూపీఎస్సీ ఐఏఎస్ అవ్వడం పీకడానికి, ఇట్స్ జస్ట్ అ జాబ్. అర్థమవుతుందా? ట్రై. ఎందుకంటే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. ట్రీట్ ఇట్ లైక్ దట్. అయితే అయింది, లేదంటే లేదు. ఇంతకుముందు చాలా చేస్తాం. అన్ని లైఫ్లో మీరు చేసిన దీనికి బాధపడుతున్నారు, కాలేదు కదా. ట్రీట్ ఇట్ లైక్ దట్. పేరెంట్స్ కూడా ఏంటంటే, మీ పిల్లల్ని ఏదో పెద్దదానికి చేయాలని మీరు వాడు చదవడం స్టార్ట్ చేయగానే, అమ్మాయిలు చదవడం స్టార్ట్ చేయగానే వాళ్ళ మీద పెద్ద హోప్స్ పెట్టేసుకొని ఎందుకు పెడుతున్నారు హోప్స్? బీటెక్కి వెళ్ళారు, బీటెక్ జాయిన్ అయిపోయిన చాలా అందరూ గల్లీగా ఓడి చేస్తున్నాడు కూడా దాని మీద మీకు ప్రెజర్ పెడతారు. యూపీఎస్సీ అనేసరికి ఎవరో ఒకసారి చేస్తే చెప్పుకోవడమే గ్రేట్గా ఉంటుంది. మీరు అందరూ చెప్పుకుంటూ పోతూ ఉంటారు, వీళ్ళ మీద ప్రెజర్ బిల్డ్ అవుతుంది. తప్ప అనట్లేదు. వాళ్ళ బాధ, పేరెంట్స్ బాధ ఇప్పుడు రైట్. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ బాధ ఎవరు చెప్పుకోని కూడా చెప్పుకోలేరు.
వాళ్ళకున్నంత బాధ నో వన్ కెన్ ఇమాజిన్. కాకపోతే ముందు మనం కొంచెం జాగ్రత్త పడాలి. పిల్లలు ఎప్పుడైనా కూడా ఇలాంటి పెద్దదాన్ని ఏం చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చెప్పాల్సిన మాట ఏంటంటే, అవ్వకున్నా ఏం కాదు, అయితే హ్యాపీ, అవ్వకున్నా ఏం కాదు, టెన్షన్ పడద్దు. మన లైఫ్లో చాలా చేసేటివి ఉన్నాయి, అది ఇంపార్టెంట్. దిస్ ఈస్ జస్ట్ అనే చాలా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయి మీరు జాబ్ కొట్టేస్తా, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం. మీరు చేసేది ఉంటే చేయండి, వాళ్ళు జాబ్ కొట్టుకుని వాళ్ళు చేసేది వాళ్ళు చేసుకుంటారు, కొట్టకుంటే వాళ్ళు వేరే ఏదైనా చేసుకుంటారు, వాళ్ళ లైఫ్ అది. ఈ 18 దాంట్లో మీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, కాలేజ్ చదివించిన మీ రెస్పాన్సిబిలిటీ అయిపోయింది, ఏదున్నా వాళ్ళే చేస్తారు. హోప్స్ అనేవి ప్రెషర్ అవ్వదు. హోప్ షుడ్ నాట్ బి టర్న్ ఇంటూ ప్రెషర్. ఆశ వద్దు, కష్టపడదాం అయిపోయింది లేకుండా. యా, ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎగ్జామ్ స్కామ్స్ అన్నారు, ఇవన్నీ ఒక్కసారి ఏంటంటే సడన్ ట్రిగర్ అవుతుంది అన్నమాట. చెప్పుకోలేము ఎవరికి. మీకు కూడా చెప్తున్నాం, మీకు కూడా ఏదో ఒక రోజు సడన్ ట్రిగర్ అవ్వచ్చు. అందరికి కాదు, కొంతమంది గట్టిగా ఉంటారు, కొంతమంది వీక్ ఉంటారు. ఎవరు ఎలా ఉన్నా కూడా ముందు ఫిక్స్ అయ్యి వచ్చిన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు, వాళ్ళకి ప్రాబ్లం ఏం లేదు. నేను బతికినా సచ్చినా ఇక్కడనే అనే ఫీలింగ్తో ఎందుకు వస్తావు? బ్యాటిల్ ఇది, బ్యాటిల్ కాదు కదా, ఇట్స్ ఎ బ్యాటిల్ ఆఫ్ లెర్నింగ్, నాట్ బ్యాటిల్ టు డెత్. డోంట్ ట్రీట్ ఇట్ లైక్ వన్, ఓకేనా? డోంట్ ట్రీట్ ఇట్ లైక్, ప్లీజ్, ఐ అర్చ్ యూ, ప్లీజ్. చాలా వీడియోస్లోనే చెప్తున్నాను. అండ్ చాలా మంది ఇప్పటికి కూడా ఈ పిల్లలు ఇప్పుడు ఎవరైతే కమెంట్లు పెడుతున్నారో, బూతులతో రాసుకుంటూ కమెంట్లు పెట్టారో కొంతమంది చాలా మంది 90%, 99%కి బెనిఫిట్ అయింది. ఆ 1% ఎవరైతే బెనిఫిట్ కాలేదో వాళ్ళకి ఇంకా సీ ద రియాలిటీ. చిన్నపిల్లలకు తెలియదు, ఐ నో. అందుకే నేను ఎప్పుడు రియాక్ట్ కానీ పబ్లిక్ చేయను, దానికి రిప్లైలు కూడా ఇవ్వను. బట్ మీ మంచికే కదా, నేను తప్పేం చేస్తాను. మీరు కూడా ఎందుకు అంత ప్రెజర్ తీసుకుంటాను? ఏదైనా ఉంటే ప్లీజ్ అప్రోచ్ సమ్వన్, మీ ఫ్రెండ్స్ అయినా, ఎవరైతే మేము పాజిటివ్గా తీసుకెళ్ళగలుగుతారో, మీ మెంటర్స్ అయినా, ఫ్యాకల్టీస్ అయినా, కోచింగ్ వాళ్ళైనా, మేమైనా, అప్రోచ్, టాక్, మాట్లాడండి. హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్. ఐసోలేట్ అయ్యి ఉండకండి. ఐసోలేట్ అయ్యి మీరు అన్ని ట్రై చేస్తాము, అయినా మనకు ఇది తప్పట్లేదు, ఇది మన దరిద్రం అనే ఫీలింగ్ నాకు వెళ్ళకండి. మీరు అన్ని ట్రై చేయలేదు, అన్ని ట్రై చేస్తే ఇక్కడ ఎంతో దూరం వెళ్తారు, తోపవుతారు. అన్ని ట్రై చేయలేదు, అది గుర్తుపెట్టుకోండి. దెర్ ఈజ్ ఆల్వేస్ అనదర్ డే, ఇది ఒకటే కాదు కదా, యూపీఎస్సీ చేయకుండా మనుషులు ఎవరు బతకట్లేదా? యూపీఎస్సీ కన్నా గ్రేట్ ఏం లేదా? ఐఏఎస్ కన్నా, కలెక్టర్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరా? ఆలోచించండి ఒకసారి, లేరా? ఉన్నారు కదా, గుర్తుపెట్టుకోండి వాళ్ళని. యూపీఎస్సీ కాకుండా దానికన్నా గొప్పవి చాలా ఉన్నాయి. ఏం ఫర్ దట్, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్గా బతికినా కూడా మంచిగా బతకండి. బీ ఏ బెటర్ హ్యూమన్ బీయింగ్, దట్స్ ఎనఫ్. మంచి సిటిజన్ అవ్వండి, పెళ్లి చేసుకోండి, పిల్లల్ని కనండి, మీ పిల్లల్ని బాగా పెంచండి. ప్రెషర్ వాళ్ళకు రుద్దాల్సిన అవసరం లేదు. సొసైటీ నుంచి కాపాడండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ ఫ్యామిలీని కాపాడండి. టేక్ రెస్పాన్సిబిలిటీ, నో ఎస్కేప్స్, ఫేస్ ఇట్ హెడ్ ఆన్. ఒకటి కాదంటే ఇంకోటి వస్తుంది. లైఫ్లో ఎన్ని జరగలేదు మనం ఎందుకు మర్చిపోతున్నాం? ఇంత చదివి ఎన్ని సంవత్సరాలు వచ్చాక 25, 26 ఇంకో చాప్టర్ చదువుదామని, ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలు ఇంకో చాప్టర్ చదువుదాంలే మెల్లిగా లాస్ట్కి వెళ్దామని చెప్పి కూర్చున్నందుకు చావు. గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంది? కోచింగ్ సెంటర్స్ ఆర్ బికమింగ్ డెత్ ఛాంబర్స్ ఫర్ ద స్టూడెంట్స్. మనుషులు అంటే విలువ ఎందుకు లేదంటే మనుషుల్లాగా చూడట్లేదు కదా, అడ్మిషన్స్ లాగా చూస్తున్నారు, డబ్బుల్లాగా చూస్తున్నారు పిల్లల్ని. కోచింగ్ సెంటర్స్ చెప్తారు, అందరు ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి చెప్తాను. మీరంత పెద్దగా అయ్యారంటే పిల్లలు కట్టిన ఫీజులు వాళ్ళ సేఫ్టీ హైయెస్ట్ ప్రియారిటీ. ప్లీజ్ ఇంట్రడ్యూస్ మెడిటేషన్స్, యోగా, కౌన్సిలింగ్ సెషన్స్ ఎవ్రీ డే, ఈవెన్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ దర్ కోచింగ్ ఇస్ డన్. కోచింగ్ అప్పుడు వాళ్ళు బిజీగా ఉంటారు, అర్థం కాదు. కోచింగ్ అయిపోయినాక కదా డిప్రెషన్లు వచ్చేది, బాధలు వచ్చేది. ఎందుకంటే అటెంప్ట్లు ఇస్తుంటే రాకుంటే బాధ ఉంటుంది కదా. ప్లీజ్ మీ దగ్గర జాయిన్ అంటే ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, క్రియేట్ ఇనిషియేటివ్స్ వేర్ స్టూడెంట్స్ కమ్ బ్యాక్ అండ్ ఫీల్ సేఫ్ విత్ యూ. ఎందుకంటే దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యూ హ్యావ్ టు గివ్ బ్యాక్. బికాజ్ వాళ్ళు కట్టిన డబ్బులతోనే మీరు బిల్డింగ్లు కడుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు కదా. మరి వీ హ్యావ్ టు క్రియేట్ దట్. దిస్ ఇస్ ఫర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ అందరికి, ఢిల్లీలో ఎక్కడైనా కానీ. ఢిల్లీలో ఎందుకు ప్రియారిటీ అవుతుందంటే ఒక మోజులాగా పిల్లలందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, గొర్రెల్లాగా. అక్కడ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. చేస్తాను వీడియో ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తాను, ఇంకా తప్పట్లేదు కదా. వీ హ్యావ్ టు స్ప్రెడ్ ఇట్ టు ద వరల్డ్, టు ద హోల్ ఇండియా, ఎవ్రీ కమ్యూనిటీ, ఎవ్రీ స్టూడెంట్ కాంట్ బేర్ ఆల్ ఆఫ్ దిస్. చూడలేకపోతుంది, చాలా చేయగలుగుతాం కదా. అంటే ఇంత పొటెన్షియల్ ఉంది, నేను దాటుకొని రాలేదు.
నేను చూడలేదా నా లైఫ్లో కష్టాలు? నేను చూడలేదు అనుకుంటున్నా. ఎవరు చూడలేదు? మీరు చూడలేదా? నేను చూడలేదు. ప్రతి ఒక్కరు చూస్తున్నాం కదా. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. యూ ఆల్సో ట్రై యువర్ బెస్ట్. ఒకటి కాదంటే ఇంకొకటి. యూపీఎస్సీ కన్నా పెద్దది రైట్ నో వాట్ ఐమ్ డూయింగ్. ఐ ఫీల్ లైక్ ఇట్ ఇస్ గ్రేటర్ దెన్ వన్ ఐఏఎస్ ఆఫీసర్ జాబ్. ఎందుకు లేదు? ఉంది. ఇప్పుడు నేను చేయబట్టి మీరు బెనిఫిట్ అవుతున్నారు. రేపు పొద్దున మీరు ఐఏఎస్ అయినా లేదంటే ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా ఐ విల్ హ్యావ్ మై ఇంపాక్ట్ ఆన్ యూ. నా వల్ల ఎక్కడో బెనిఫిట్ అయ్యి ఉంటారు. దట్ విల్ షో. ఇస్ ఇట్ నాట్? అంటే నాకు క్రెడిట్ వస్తేనేనా, నాకు ఆ పోస్ట్ వస్తేనే నేను చేయాలనుకున్నప్పుడు నేను సెల్ఫిష్ కాదా? నేను వేరే వాళ్ళకి చేసినా కూడా, వాళ్ళు వెళ్ళి చేసినా కూడా ఇబ్బంది లేదు కదా. ఫ్యూచర్ జనరేషన్ బాగుపడుతున్నాయి అంటే నా ఇంపాక్ట్ వల్ల అని చెప్పి నాకు తెలిస్తే చాలు. తనకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ దానికన్నా పెద్ద పనే కదా. ఆ ఫీలింగ్ నాకుంది. నేను చేసేది నేను పెద్ద పని అంతే. మీరు రేపు పొద్దున ఇది కాదు వేరేది అనుకుంటే అదే పెద్ద పని. చాలా ఉంది. వాట్ ఎవర్ యూ డూ ద బెస్ట్, గివ్ యువర్ బెస్ట్, బీ ద బెస్ట్. హ్యాపీగా స్మైల్ చేసుకుంటా. ప్రాబ్లంలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. లైఫ్లో చాలా వచ్చినాయి, చాలా చూసి వచ్చాం. యూపీఎస్సీ అని ఒక చిన్న పార్ట్ కోసం లైఫ్ మొత్తాన్ని జడ్జిమెంట్ ఇస్తే మిగతా లైఫ్ మొత్తానికి వాల్యూ అయినట్టే కదా. సుప్రీం కోర్ట్ సెడ్ ద సేమ్ థింగ్. డెత్ ఛాంబర్స్, చావనీకి వస్తున్నారా ఇడికి? కాదు కదా. బతకడానికి వస్తున్నారు. ఇది కాకుండా ఇక్కడ నేర్చుకున్న లెర్నింగ్ తీసుకెళ్ళి బయటికి వెళ్ళి ఇంకా పెద్దగా బతుకుతారు. యూ విల్ బి ద గ్రేటెస్ట్ పర్సన్ ఇన్ యువర్ హోల్ ఫ్యామిలీ. టెంపరీగా డిస్కంఫర్ట్ ఉంటుంది, అది ఒక్కటి ఫేస్ చేయండి. తర్వాత లైఫ్ లాంగ్ చెప్తున్నా కదా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ మీకు కిందికి రాడు. ఒక 10 మంది ఐఏఎస్ ఆఫీసర్లు చేసిన పని కన్నా ఎక్కువ పెద్ద పని చేయగలుగుతారు యూపీఎస్సీ కాకున్నా కూడా. ఇప్పుడు ఎప్పటి నుంచో ఇంటర్నెట్ డిజిటలైజేషన్ చేయాలి ఇండియా అని ఎప్పటి నుంచో అంటున్నారు. మీరు విలేజెస్ తీసుకెళ్ళాలంటున్నారు. ఏఐఎస్ ఆఫీసర్ చేశాడు డిజిటలైజేషన్ ఇండియాలో? అంబానీ చేశాడు. జియో తీసుకోవచ్చు. ఈజ్ అ బిజినెస్ మ్యాన్, నాట్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అర్థమవుతుందా? ఈ క్రియేటెడ్ రెవల్యూషన్ డిజిటలైజేషన్. విలేజ్కి వెళ్ళింది. విలేజ్ షోస్ అని చెప్పి ఎంతమంది ఎన్ని చేస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ ఫోన్ అండ్ ఇంటర్నెట్. విలేజ్కి వెళ్ళింది, డిజిటల్ ట్రాన్స్పరెన్సీ వెళ్ళింది, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ వెళ్ళినాయి. నో అని డబ్బులు ఎవరు పట్టుకొని తిరగట్లేదు. ఎవ్రీథింగ్ ఇవన్నీ దేనివల్ల? ఒక బిజినెస్ మ్యాన్, వీళ్ళంతా బిజినెస్ క్రియేట్ చేస్తున్నాయి ఇవన్నీ కదా. గ్రేటర్ ఇంపాక్ట్ దన్ ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ హ్యాస్ మేడ్. ఎస్ ఆర్ నో? కదా. డూ యూ థింక్ అంబానీ కొడుకుని ఇప్పుడు అనంత అంబానీ వీళ్ళందరినీ పోయి అరే నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ గారా అని చెప్పి అంబానీ అంటాడా? కాదు. క్రియేట్ గ్రేటర్ ఇంపాక్ట్, వరల్డ్ ఇంపాక్ట్ జరగాలి. అర్థమవుతుందా? చాలా పెద్దవి ఉన్నాయి చేయడానికి. డోంట్ ఫాలో ఇన్ టు దిస్ ట్రాప్. చేయండి, దేనికి లెర్నింగ్ వస్తుంది, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ట్రీట్ ఇట్ యాజ్ ద జర్నీ. యూపీఎస్సీ రేపు పొద్దున ఐఏఎస్ అయినా కూడా అక్కడికి వెళ్ళండి. జాబ్ నచ్చకుండా వదిలేసి మళ్ళీ ఇంకా పెద్ద ట్రై చేయండి. అంతే కదా. నచ్చకుండా వదిలేయడమే. కానీ ట్రై మాత్రం ధర్మం ప్రకారం దిగినాం కాబట్టి మాక్సిమం ట్రై చేస్తాం. 2 అటెంప్ట్ల తర్వాత ఒక జడ్జిమెంట్ వస్తాం, నా లైఫ్లో నెక్స్ట్ ఇది అని చెప్పి. గ్యాప్ తీసుకోండి. నా దగ్గర రండి. యూపీఎస్సీ ఎప్పుడైతే ప్రిపరేషన్ నా వల్ల అయితే లేదు వదిలేద్దాం అనుకుంటున్నారో డైరెక్ట్లీ అప్రోచ్ మీ. ఐ విల్ టెల్ యూ వాట్ టు డూ. ఐ హావ్ డన్ విత్ మెనీ స్టూడెంట్స్. అనవసరం ప్రెజర్లో పడి ఉండకండి, అంతే అని చెప్పేది. ఓకేనా? అగైన్ ఐ అర్జ్ యూ, ప్లీజ్ బీ సేఫ్. మీరు బతుకున్నందుకు మీరు ఇది ఒక్కటి తట్టుకొని బయటికి రండి. లక్షల మంది మీ వల్ల, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ యూపీఎస్సీ, మీరు బతుకున్నందుకు లక్షల మంది ఇంపాక్ట్ ఉంటుంది. మీకు అర్థం కావట్లేదు. మీరు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు వస్తే చూడే లైఫ్ ఇంకా చూసుకుంటే ఎంతమంది మన వల్ల ఇంపాక్ట్ అయ్యారు పాజిటివ్గా అనే ఫీలింగ్ మీకు అర్థమైంది. బీటిల్ దేర్, బతుకుండండి, చూడండి. లైఫ్ చాలా ప్రీషియస్, చాలా పెద్దది. ఇట్స్ వెరీ అడ్వెంచరస్. వరం లాంటిది. బతుకుతే తప్ప అర్థం కాదు. కష్టాలు వస్తాయి, ఎక్కడ ఆగకండి. డోంట్ ఫీల్ డిప్రెస్. నో నీడ్ టు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ దట్, టాక్ టు సమ్వన్. సింపుల్, టాక్ టు సమ్వన్. వాడు హెల్ప్ చేయలేకపోతున్నారా? టాక్ టు సమ్వన్. అంటే నాకు ఇంత క్లోజెస్ట్ నా బాయ్ ఫ్రెండ్ అని నన్ను అర్థం చేసుకోలేదు, నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోలేదు, ఇంకెవరు చేసుకోలేరు. వాళ్ళు అర్థం చేసుకోలేకపోతే బయట ప్రొఫెషనల్స్ ఉన్నారు అర్థం చేసుకోవడానికి. కానీ ముందు ఫిక్స్ అయ్యాలండి. ఇట్లా ప్రాబ్లంలు వస్తాయి, వచ్చినప్పుడు నేను ఫేస్ చేసేసి దానికి సొల్యూషన్స్ ఏమన్నా ఎత్తుకొని అవి క్లియర్ చేసుకొని వదిలేసిన ఇబ్బందులే. అరే యూపీఎస్సీ వదిలేసిన వాళ్ళకు నెక్స్ట్ ఇది పెద్ద చేయాలని తెలిసినప్పుడు హార్ట్లో ఎంత ఈజీనెస్ ఉంటుంది. అబ్బా వదిలేసినాను రా బాబు, ఇప్పుడు ఇది పర్సీవ్ చేయొచ్చు, ఇది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే మనకు వచ్చింది కదా. మీకు వచ్చిన దానిలో యూ విల్ రూల్ ఇట్. బిలీవ్ ఇన్ దట్. మీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, ఈ దీనిలో ఉన్నప్పుడు అర్థం కాదు. బాయిలో కప్పల్లా ఉన్న రోజులు బయట సముద్రం ఉందని అర్థం కాదు. బాయని గెలుస్తారు, లేకుంటే బయటకు వచ్చి సముద్రాన్ని పట్టుకుంటాం. అర్థమైందా? జై హింద్. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ టేక్ కేర్.